కొన్నిసార్లు కొందరు అనుకోకుండా లేనిపోని వివాదాల్లో చిక్కుకుంటారు. అనవసరంగా నోరు పారేసుకొని కష్టాలను తెచ్చుకుంటారు. టాలీవుడ్ కమేడియన్ పృథ్వీరాజ్ సైతం అదే చేశారు. తీరా ఒత్తిడికి గురై ఆసుపత్రిలో చేరారు. ప్రముఖ సినీ నటుడు కమేడియన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ ఉన్నట్టుండి అనారోగ్యం పాలయ్యారు. హైదరాబాద్ లోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. రాజకీయాలతో పాటు సినిమాలో కనిపించే ఆయన తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇటీవల ఓ సినిమా ఫంక్షన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై సెటైర్లు వేశారు. దీంతో ఆ పార్టీ శ్రేణులకు టార్గెట్ అయ్యారు. సోషల్ మీడియాలో పృథ్వీరాజ్ కు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అనుచిత కామెంట్లు పెట్టినట్లు తెలుస్తోంది. రాంగ్ కాల్స్ రావడంతో పృథ్వీరాజ్ సైతం ఆందోళనకు గురయ్యారట. అందుకే ఆసుపత్రిలో చేరినట్లు ప్రచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పృథ్వీరాజ్ బలమైన మద్దతుదారుడిగా ఉండేవారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం కూడా చేశారు. ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగలిగారు. వచ్చిన వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ విభాగంగా పనిచేసే ఎస్వీబీసీ ఛానల్ కు అధ్యక్షుడిగా నియమించారు. అయితే కొద్ది రోజులకే పృథ్వీరాజ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం పదవి నుంచి తొలగించింది. జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవడం మానేయడంతో పృథ్వీరాజ్ వైసీపీకి రాజీనామా చేశారు. ఈ ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. కూటమి తరపున ప్రచారం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన పృథ్వీరాజ్ కు ఎటువంటి పదవి దక్కలేదు. ప్రస్తుతం పృథ్వీరాజ్ సినిమాలతో బిజీగా ఉన్న ఇటీవల లైలా అనే సినిమాలో నటించారు. ఆ సినిమా ఫంక్షన్ కు హాజరయ్యారు. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడారు. ఇది వరకు 150 గొర్రెలు ఉండేవని ఇప్పుడు 11కు తగ్గాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. పృథ్వీ కామెంట్స్ వైరల్ కావడంతో వైసీపీ శ్రేణులు రియాక్ట్ అవుతున్నాయి. వందలాది మంది సోషల్ మీడియాలో పృథ్వీరాజ్ కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. గత 3 రోజులుగా పృథ్వీరాజ్ కు వైసీపీ శ్రేణుల నుంచి కంటిన్యూగా కాల్స్ రావడం స్టార్ట్ అయ్యాయట. వారికి కాల్స్ చేస్తూ విసిగిస్తున్నారట. ఆ కాల్స్ వల్ల టార్చర్ ఎదురైనట్లు తెలుస్తుంది. వందలాది ఫోన్ కాల్స్ కుటుంబ సభ్యులకు సైతం రావడంతో ఆయన ఆందోళనకు గురైనట్లు సమాచారం. దీంతో ఒక్కసారిగా ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయనకు వచ్చే ప్రమాదం ఏమీ లేదని, ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్తున్నారు. మొత్తానికి అయితే అనవసరంగా వైసీపీని కలిగి లేనిపోని కష్టాలను తెచ్చుకున్నారు పృథ్వీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.